తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. పాటు కూడా ప్రజలకు వెన్నుపోటు పొడవడంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ని నాయకుల్ని భయపెట్టాలని చిందరవందర చేయాలని అనేకమైన కుట్రలు కుతంత్రాలు చేశారు. అనేక మంది నాయకుల్ని కేసుల్లో పెట్టారు, జైల్లో పెట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టారు, జైల్లో పెట్టారు. బెయిల్ రాకోకుండా నివారించేటటువంటి కార్యక్రమాలు చేశారు. సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని లోపల పెట్టారు. కొన్ని చోట్లయితే తెనాల్లో కొట్టినట్టుగా కొట్టారు. అయినా కూడా ఎక్కడా కూడా భయపడకపోయారు. మమ్మల్ని ఇంత నిర్బంధం చేస్తారా, మా మీద ఇన్ని కేసులు పెడతారా, మీ సంగతి చూస్తామనే కసితో కేడర్ మొత్తం కదిలిందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అద్భుతమైన రెస్పాన్స్. ఈ దుర్మార్గమైన పాలన అంతం కావాలి, అవసరమైతే ఇవ్వాలే అంతం కావాలి అనే పద్ధతుల్లో ముందుకు వచ్చారు. కానీ ప్రజాస్వామ్యంలో వాళ్ళకి ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదా. అంత పెద్ద ఎత్తున నినదిస్తూ అద్భుతమైనటువంటి రెస్పాన్సు ఇవాళ ఇచ్చారు. దీన్ని దెబ్బతీయటం కోసం లేదా దీన్ని కాకోకుండా ఉండటం కోసం మరి చాలామంది చాలా పిలుపులు ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది, మరి పవన్ కళ్యాణ్ గారు కూడా పిలుపునిచ్చారు. వాళ్ళు ఏమంటారంటే 4వ తేదీన పండగలాగా నిర్వహించాలంట. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిగిపోయింది, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఒక పండగ అంటే ఏం పండగ? దీపావళి సంక్రాంతి కలిపినటువంటి పండగగా ఉండాలంట. ఇక్కడ జరిగిందా బాబు? ఇక్కడ జరిగింది నాకు తెలియదు, కానీ ఆంధ్రజ్యోతిను ఈనాడు చూసి అక్కడ జరిగింది. దానిలో అక్కడెక్కడ జరిగింది. వాళ్ళ ఆఫీసులోనే దీపావళి పండుగ చేస్తున్నారంట, జనం ఎవరు లేరు. కానీ ఈ వెన్నుపోటు దినానికి మాత్రం రోడ్ల మీదకి జనం వచ్చేసారని మనం చేస్తున్నా. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి. నేను మనవి చేస్తున్నా, జనసేన కూడా వాళ్ళు సంక్రాంతి దీపావళి కలబోసిన వేడుకగా చేసుకోవాలన్నారు. మరి కొన్ని చోట్ల అక్కడ ఇక్కడ ఏదో మాకు అడ్డం రావాలనే ఉద్దేశంతో చిన్నగా ఏదో చేశారు. కానీ ఏమీ లేదు, ఎక్కడ ఉత్సాహం లేదు, ఎక్కడ ఆనందం లేదు. దోచుకునే వాళ్ళకి ఆనందం తప్ప సామాన్య ప్రజలకు, ఇంకా తెలుగుదేశం కార్యకర్తలకు కూడా ఆనందం లేదు. దోచుకునే ఒక బ్యాచ్కి తప్ప, అది కూడా లోకేష్ బాబు గారి బ్యాచ్కే దోచుకునేటటువంటి లైసెన్సులు ఇచ్చి వాళ్ళు దోచుకుంటున్నారు. కడవని దోచుకోవడానికి అవకాశం లేకుండా ఉంది. ఈ విధంగా దీన్ని అడ్డుకోవాలని ప్రయత్నం చేసిన పోలీసు యంత్రాంగం అంతా కూడా అడ్డుపడాలనేటువంటి ప్రయత్నం చేసినా కూడా ఎక్కడ లెక్క చేయకోకుండా జెండాను భుజాన వేసుకొని ప్లే కార్డ్స్ పట్టుకొని డౌన్ డౌన్ ఈ ప్రభుత్వం, డౌన్ డౌన్ చంద్రబాబు అంటూ నినదిస్తూ రోడ్ల మీదకు వచ్చారనే విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా కాస్త ఆలోచన చేసుకోండి. సంవత్సరం అయింది, జనం నోట్లో మన్ను కొట్టారు, ఎవరిని పట్టించుకోలేదు, ఏ వర్గాన్ని పట్టించుకోలేదు. వ్యవసాయదారులు అయితే అల్లాడిపోతున్నారు, విద్యార్థులు, నిరుద్యోగులు అందరూ అల్లాడిపోయేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ మీరు పరిపాలన చేశారు. ఇవాళ ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోడ్డు మీదకి వచ్చి చేసిందని మీరు అలా తీసుకోకుండా ఇది ప్రజా అభిప్రాయం అనే విధంగా తీసుకొని కాస్త సరి చేసుకుంటే ఈ 4 సంవత్సరాలైనా మీరు సక్రమంగా పరిపాలన చేయగలుగుతారు. లేదు, ఇదే రకంగా మీరు పరిపాలన కొనసాగిస్తే 2 సంవత్సరాల తర్వాత వెన్నుపోటు 2కి వచ్చే సమయానికి ఎవరిని లెక్క చేయరు. ప్రజలు గుర్తుపెట్టుకోండి. మీరు బ్యారికేడ్లు పెట్టినా కూడా ప్రజలు లెక్క చేయరు. పోలీసు బలగాలను దించినా కూడా లెక్క చేయనటువంటి పద్ధతుల్లో ముందుకు వెళ్తారు ప్రజలు. ఈ రాక్షస పాలన మీద తిరుగుబాటు చేస్తారు ఎన్నికలు రాకముందే అనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. కాబట్టి కాస్త జాగ్రత్తగా వ్యవహరించేటటువంటి కార్యక్రమం చేయమని మనవి చేస్తున్నా. ఇక్కడ ఈ సందర్భంలో ఇంకోటి కూడా చెప్పాలా, మళ్ళీ ఇంకో విషయం తర్వాత చెప్తాను. కానీ నిన్న మా ఇంటి దగ్గర పోలీసులు పెట్టారు. సరే పెట్టారు, సంతోషం. మాకు అంతకుముందు కూడా నేను మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా పోలీసులు ఉండేవారు, అది వేరే అంశం. పోలీసులను పెట్టి ఏదో చిందరవందర చేసేయాలని కాపలా ఎక్కడా లేదు. నూరి ఫాతిమా ఉంది కదా, అక్కడ లేరు.
పోలీసులు పెట్టి కాస్త వచ్చేటటువంటి క్యాడర్ని భయపెట్టాలనే ప్రయత్నం చేశారు. నేను వెళ్తుంటే మధ్యలో ఆపేశారు, వెళ్ళటానికి వీల్లేదని. అక్కడ ఈ పట్టాపురం సిఐ మీద కొంత నాకు ఆయనకి మధ్యన ఘర్షణ అనివార్యంగా జరిగింది. సరే నేనేదో రెచ్చిపోయానని ఆంధ్రజ్యోతి, ఈనాడు, TV5 నేనేదో రెచ్చిపోయి దౌర్జన్యం చేయబోయానని, పోలీసులు లెక్క చేయలేదని ఇలాంటి మాటలు మాట్లాడుతూ రాశారు. ఈనాడైతే దాని దుంపదగ దాని స్టాండర్డ్స్ ఇటువరకు బాగుండేవి. ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్టాండర్డ్స్కి వెళ్ళిపోయినాయంటే నిన్న ఫ్లాష్ న్యూస్ వేశారు ఈనాడులో. ఏంటో తెలుసు అది? గుంటూరు కలెక్టరేట్ వద్ద మాజీ మంత్రి అంబటి రాంబాబు దౌర్జన్యం. అంబటి రాంబాబు దౌర్జన్యం చేశారంట. చూశారుగా మీరు వీడియోస్. ప్రతినిధి బృందాన్ని మాత్రమే అనుమతిస్తామన్న పోలీసులతో అంబటి వాగ్వాదం. ప్రతినిధి బృందాన్ని మాత్రమే కలెక్టర్ గారి ఆఫీసులోకి ఎంట్రన్స్ ఇస్తాము, కానీ వాళ్ళు రానియము అంటే వాళ్ళతో దౌర్జన్యాన్ని దిగానంట. తోసుకుని వెళ్తాం, ఏం చేస్తామంటూ సిఐతో వాగ్వాదానికి దిగిన అంబటి. నిన్న కలెక్టర్ ఆఫీసులోకి వెళ్ళటం కోసం అంటే నేను తగాద పడింది. విన్నారుగా మీరు. వెన్నుపోటు దినం పేరుతో గుంటూరు కలెక్టరేట్ వద్ద కార్యక్రమం. సరే, అది వేరే కార్యక్రమం జరిగింది, అది వేరే అంశం. ఎంత వక్రీకరించి తోసుకెళ్తాం, ఆపుకోండి అంటూ అంబటి రాంబాబు దౌర్జన్యం. ఇది జరిగింది ఎక్కడ? నా మీద ఎఫ్ఐఆర్ కూడా కట్టారు, అది వేరే విషయం. ఇది జరిగింది ఎక్కడ? నువ్వు రాసేది ఎక్కడ? పాప రామోజీరావు చచ్చిపోయాడు, దాంతోపాటు మీ విలువలు కాస్త కోస్త ఉన్నాయి కూడా చచ్చిపోయినాయి ఏంటి? నాకు అర్థం కాలే. ఈనాడంటే ఇప్పుడో మా చిన్నప్పటి నుంచి ఉన్న ఇది కదా, ఇంత తప్పుడు రాస్తారేంటి అంటున్నా. కక్ష. ఆ సిఐని సపోర్ట్ చేయడం కోసం సిఐ అంట కలెక్టరేట్ దగ్గర మా ప్రతినిధులు ఎవరో రావడానికి వెళ్ళడానికి. అసలు ఎరండల్ బ్రాడీపేట సిఐకి అక్కడే సంబంధం. అక్కడ వేరే సిఐ ఉన్నాడు, వేరే డిఎస్పీ ఉన్నారు. వెళ్ళి అడిగాం, 5గురు పంపిస్తా ఉన్నారు, 5గురు వెళ్ళాం. దానికి వక్రీకరించి రాసేటటువంటి ఎమ్మటే సపోర్ట్ అనమాట. సిఐ గారికి ఎమ్మటే సపోర్టు, ఆ సిఐ గారికి ఏమో లోకేష్ సపోర్టు, ఆ లోకేష్కి ఏమో ఈయన సపోర్టు. ఆ TV5 కూడా అంతే. TV5 ABN నిన్న కుమ్మి పారేశారు అంబటి